నమస్తే. ఈ నెల 4వ తారీఖున పాత బస్తీలో జరిగినటువంటి ఒక సంఘటన. విధుల్లో ఉన్నటువంటి పోలీసులని అధికారుల పైన ఒక ఎంఐఎం సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అలాగే మరో ఇద్దరు పోలీసుల పైన దురుసుగా ప్రవర్తించి ఎవరైతే ఆక్రమించుకున్నటువంటి రోడ్డు పైన షాప్స్ పెట్టుకున్నాయి అంటే ఆక్రమించుకొని ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టి వాటన్నిటి కూడా షాపులను తొలగించేటువంటి ప్రయత్నం చేసేటువంటి అధికారులని పోలీసుల పైనకి దురుసుగా ప్రవర్తించి పోలీసుల పైన చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు ఆడున్నటువంటి ఎమ్మెల్సీ గాని కొంతమంది నాయకులు గాని. సో దాని పట్ల కమిషనర్ సైతం కూడా సిపి ఎవరైతే సజ్జనారో వాళ్ళపైన కేసులు నమోదు చేసి ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తే ఫస్ట్ అయితే వీడియో చూడండి. पैसा तोड़ दो कितने साल से ये कैसी बात करना था तमाशा कर रहे तुम क्या समझ रहे आप गरीब होंगे डब्बे तोड़ के 100 साल से ये डब्बे तमाशा कर रहे तो पूरा तमाशा हो जाता गरीबों को जमात गरीबों पे जुल्म बात करते इनके साथ से कर रहे तमाशा कर रहे हैं निकाल गाड़ी निकाल. ఈ నెల 4వ తేదీన లాడ్ బజార్ లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వెళ్ళినటువంటి అధికారులతో పాటు పోలీసులని అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం సంబంధించినటువంటి కొంతమంది నేతలు దాంట్లో ఎమ్మెల్సీ సైతం కూడా ఉన్నాడు. ఎవరైతే ఆ ఫుట్పాత్లపైనో లేకపోయినట్టు ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్లను ఆక్రమించుకున్నారో సో చిన్న చిన్న షాపులన్నిటి కూడా పక్కకు నెట్టేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఉదయమే 4వ తారీఖున ఉదయమే అక్కడికి అధికారులు పోలీసులు పెద్ద ఎత్తున జేసీబీలని ఆ బుల్డోజర్లను తీసుకుని వెళ్ళి వాటిని కూల్చేసేటువంటి ప్రయత్నం చేయబోగా అక్కడ పెద్ద ఎత్తున కూడా మొత్తానికి ముస్లిమ్స్ ఆ లాడ్ బజార్ ఏరియా అంటేనే అది ముస్లిమ్స్ ఉన్నటువంటి ఏరియా వాళ్ళందరూ ఒకటేసారిగా అధికారుల మీదకి దౌర్జన్యంగా రావడం జరిగింది. పూర్తిగా పోలీసులను కొట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. అక్కడ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో రహమత్ బేగ్ అని చెప్పేసి ఒక ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఇంకా ఉన్నటువంటి కొంతమంది ఒక 10 మంది దాకా పోలీసులని ఎదిరించేటువంటి ప్రయత్నం పోలీసుల పైన చేయి చేసుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. సో నేను ఒక వీడియో చూపెట్టిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ విధంగా పోలీసుల పైన ఒక ఏసీపీ స్థాయి వ్యక్తిపైకే వాళ్ళు కొట్టడానికి వెళ్ళేటువంటి ప్రయత్నం వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం యూనిఫామ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లపైకే దురుసుగా ప్రవర్తిస్తూ నెట్టేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. దీనిపైన సిపి సజ్జనర్ చాలా సీరియస్గా తీసుకొని ఒక పక్కన ఎవరైతే మీర్జా రహమత్ బేగ్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ ఆయనతో పాటు సాహిల్ అక్బర్ ఆయన పైన A1గా A2గా మహమ్మద్ గౌస్ A3గా మీర్జా రహమత్ బేగ్కి ఎమ్మెల్సీ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఎవరికైనా కానీ చట్టాలు చుట్టాలు కావు అందరికీ చట్టాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయంటూ సిపి సజ్జనార్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో దీని పట్ల ఉపేక్షించేదే లేదు అంటూ ముగ్గురిపైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక వీడియో చూసి తర్వాత విషయం మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ నేతలు పోలీసుల పైకి ఏ విధంగా వెళ్తున్నారు ఎమ్మెల్సీ ఏ విధంగా వెళ్తా ఉన్నాడు ఒకసారి చూడొచ్చు. पैसा तोड़ दो कितने साल से ये कैसी बात करना था तमाशा कर रहे तुम क्या समझ रहे आप गरीब होंगे डब्बे तोड़ के 100 साल से ये डब्बे. సో చూడొచ్చు కదా అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం సంబంధించినటువంటి నాయకులు ముస్లిమ్స్ వాళ్ళంతా కూడా ఏ విధంగా దౌర్జన్యంగా వాళ్ళ మీదకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సంబంధించినటువంటి వీడియోలు చాలా వైరల్ కావడం జరిగింది సోషల్ మీడియాలలో. ఈ వీడియోలు చూసిన తర్వాత చాలామంది హైదరాబాద్ పోలీసులని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టిండ్రు. సోషల్ మీడియాలో ఈ వీడియోలను చూపెట్టుకుంటూ హైదరాబాద్ పోలీసులని సిపి సజ్జనార్ని టార్గెట్గా చేసుకుంటూ హైదరాబాద్ పోలీసులకి చేత కావట్లేదా ఎంఐఎం నేతలు బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉంటే బహిరంగంగా నెట్టేస్తూ ఉంటే అధికారుల పైన దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే ఎందుకు చేతులు ముడుచుకొని కూకున్నారు ఎందుకు మాట్లాడట్లేదు వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి దమ్ము మీ దగ్గర లేదా
వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి సాహసం మీ దగ్గర ఎందుకు లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీసులు చేత కాదు అంటూ కూడా కొన్ని సోషల్ మీడియాలలో వచ్చినటువంటి పోస్టు కూడా చూడడం జరిగింది. సో మొత్తం ఎట్టకేలకైతే సిపి సజ్జనార్ ఎంటర్ కావడం, ఎవరైతే ఈ దురుసుగా ప్రవర్తించినటువంటి వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ వాళ్ళపైన క్రైమ్ నెంబర్ 102/2026 ఆ క్రైమ్ నెంబర్ తోటి వాళ్ళందరినీ వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి వాళ్ళని రిమాండ్కి పంపించేటువంటి ప్రయత్నం చేసింది. దీంట్లో ఒకరిని ఇప్పటికే సాహిల్ అక్బర్ని కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండ్కి పంపించడం జరిగింది. మరి ఎమ్మెల్సీని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, ఎమ్మెల్సీని సైతం కూడా జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంటుందో చూడాలి. సో మొత్తానికైతే మాత్రం ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి పాత బస్తీలో జరిగినటువంటి ఎంఐఎం సంబంధించినటువంటి పార్టీ నేతలంతా పోలీసులపైకి రెచ్చిపోయినటువంటి ఈ విధానం పట్ల మొత్తానికైతే ఎట్టకేలకు పోలీసులు సైతం కూడా స్పందించడం జరిగింది. పోలీసులు సైతం కూడా డ్యూటీలో ఉన్నటువంటి యూనిఫామ్ వేసుకున్నటువంటి పోలీసులతో పాటు విధుల్లో ఉన్నటువంటి అధికారుల మీదకి ఏ విధంగా వెళ్తారు, ఎందుకు వెళ్తారు, అంత ఇబ్బంది ఏముండదు. ఒకవేళ కనుక మీకు ఇబ్బంది అయినట్టయితే ఉంటే అధికారులతో మాట్లాడొచ్చు. కానీ ఈ విధమైనటువంటి దురుసు ప్రవర్తన పోలీసులపైనే, పోలీసుల వంటిపైనే చేసి కాకి యూనిఫామ్ పైన ఎలా చేయివేస్తారంటూ ఆయన గట్టిగా ఒక ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ చేయడం జరిగింది సిపి సజ్జనార్. సో మొత్తానికి ఒక పక్కన ఈ సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా పోలీసుల పట్ల చులకనగా మాట్లాడినా, ఎవరైనా కానీ పోలీసుల విధులకు ఆటంకం కలిగించినప్పటికీ ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలే ఉంటామని చెప్పేసి ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. చూడొచ్చు మనం. సో ఒక పక్కన హైడ్రా ఉన్నది, కూల్చివేతలలో హైడ్రా కనబడతా ఉన్నది. మనం చూసుకోవచ్చు ఎంఐఎం సంబంధించినటువంటి పార్టీ అధినేత అయినటువంటి ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజ్ ఫాతిమా కాలేజ్ సకలం చెరువు ఏదైతే ఉంటుందో సకలం చెరువులో సగభాగాన్ని మొత్తానికి ఆక్రమించి ఆ యొక్క కట్టడాన్ని కట్టడం జరిగింది. కానీ పోలీసులు కానీ హైడ్రా రంగనాథ్ కానీ అటువైపు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయట్లేదు. సో ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్ ని, చిన్న చిన్న సంబంధించిన పాన్ డబ్బాలని, టిఫిన్ సెంటర్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి హైడ్రా కానీ అధికారులకు కానీ అటువంటి పెద్ద పెద్ద సంబంధించినటువంటి కాలేజీలు కానీ, పెద్ద పెద్ద బంగ్లాలు కానీ, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కానీ ఇవంతా కూడా ఏమి కూడా కనబడట్లేదు. సరే ఏదేమైనప్పుడు కూడా ఉన్నటువంటి అంటే మొత్తానికి రోడ్డుని ఆక్రమించుకొని ట్రాఫిక్ కి విఘాతం కలిగించేటువంటి కొన్ని షాప్స్ ఏవైతే ఉంటాయో, నడి రోడ్డు పైన పెట్టినటువంటి షాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొలగించాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి అధికారులకైతే ముచ్చెమటలు పట్టడం జరిగింది. పోలీసులకి చుక్కలు చూపెట్టడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా 2 రోజుల తర్వాత 4వ తారీఖు జరిగింది, 5వ తారీఖు నిన్న కూడా ఎవరిపైన కూడా కేసులు కాలేదు. కానీ ఈ రోజే కేసులు కావడం జరిగింది. 2 రోజులుగా ఈ యొక్క ఘటనకు సంబంధించినటువంటి విషయం కేవలం హైదరాబాద్ లోనే కాదు, మిగతా సంబంధించినటువంటి చాలా సంబంధించినటువంటి రాష్ట్రాల్లో ఈ సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా పూర్తిగా వైరల్ కావడం జరిగింది. ఒక పక్కన పబ్లిక్ ప్లేస్ లో పోలీసులు ఉండగా, యూనిఫామ్ లో ఉండగా, డ్యూటీలో ఉండగా అధికారుల పైన ఈ విధమైనటువంటి దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తా ఉంటే ఎందుకు నోర్లు లేవట్లేదు, పోలీసుల లాఠీలు ఎందుకు లేవట్లేదు, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి నేతలకు భయపడతా ఉన్నారా, అసదుద్దీన్ ఓవైసీకి భయపడుతున్నారా అంటూ తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వాళ్ళందరికీ సజ్జనార్ సరైనటువంటి సమాధానమే చెప్పినట్టుగానైతే తెలుస్తా ఉన్నది. ఎమ్మెల్సీ పైన కూడా సేమ్ కేసు A3గా ఆయనని చేర్చడం జరిగింది. ఆయన పేరు రెహమత్ బేగ్, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ. ఆయనను కూడా మనం చూసుకోవచ్చు. మళ్ళొకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తా. कैसी बात करना था? कर रहे तुम? क्या समझ रहा है? गरीब होंगे डब्बे तोड़ते हैं 100 साल से ये डब्बे. సో చూడొచ్చు సరే, ఏదైతే ఉన్నది ఆ కబ్జాలు చేసుకున్నటువంటి వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే సో ఆ విధమైనటువంటి ప్రయత్నం ఇంకా చాలా వీడియోస్ కూడా రావడం జరిగింది. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి. ఇగో ఇదంతా కూడా అదే. ఇగో సో ఇదంతా కూడా నడిచింది అక్కడ అంతా కూడా 2 రోజుల క్రితం. అధికారులని ఏ విధంగా నెట్టేస్తా ఉన్నారో పోలీసులు ఉండగా కూడా వాళ్ళని కూడా లాగేటువంటి ప్రయత్నం చేసింది, వాళ్ళని కూడా కొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఆ సీన్స్ అన్ని కూడా కనబడతా ఉన్నాయి.
సో మొత్తానికైతే సజ్జనార్ స్పందించడం జరిగింది. సజ్జనార్ ట్వీట్ కూడా ఇదే. సో స్ట్రిక్ట్ యాక్షన్ హ్యాస్ బిన్ టేకెన్ ఇన్ కనెక్షన్ విత్ ద April 4th సంబంధించినటువంటి ఇన్సిడెంట్ లో హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులంతా కూడా ఇలా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ముర్గి చౌక్ డ్యూరింగ్ ఎట్ జిహెచ్ఎంసీ యాంటీ ఎన్క్రోచ్మెంట్ డ్రైవ్ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ అండ్ సపోర్టెడ్ బై చార్మినార్ డివిజన్ పోలీస్ వేర్ రిమూవింగ్ ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ ని ఇల్లీగల్ గా ఉన్నటువంటి అన్నింటినీ కూడా మేము కూల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే మమ్మల్ని పోలీసులని అలాగే విధుల్లో ఉన్నటువంటి అధికారుల పైన చేయి చేసుకోవడం జరిగింది, దురుసుగా ప్రవర్తించడం జరిగింది. ఒక పక్కన పోలీసులని కూడా చూడకుండా చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీంట్లో పోలీస్ ఆఫీసర్ గా హైదరాబాద్ సిపిగా ఖచ్చితంగా నా పైన బాధ్యత ఉన్నది. ఎవరికైనా కానీ ఒకే రకమైనటువంటి శిక్షలు ఉంటాయి, ఒకే రకమైనటువంటి సెక్షన్స్ ఒకటే ఉంటుంది. ఎవరైనా కానీ దీనిలో ప్రజాప్రతినిధులు ఉన్న సామాన్యమైనటువంటి పౌరులు ఉన్నప్పటికీ కూడా యాక్షన్ చాలా సీరియస్ గా ఉంటుందని చెప్పేసి మొత్తానికైతే మాత్రం ముగ్గురి పైన ఈ సంబంధించినటువంటి ఇష్యూలో మరి కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది.